హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ హరి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ రోజు వచ్చేసి మనం రెగ్యులర్ గా మనం వాడే లిథియం అయాన్ సెల్ లోపల ఏముందో తెలుసుకుందాం. దీన్ని తీయడం ఇంతవరకు నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఛానల్ లో లేదనమాట మన తెలుగులో. సో అందుకే నేనైతే చేస్తున్నాను. లిథియం అయాన్ సెల్ తీయడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో చాలా మంది దీని అయితే యూజ్ చేస్తుంటారు. ఇప్పట్లో అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇవి సీజన్ వచ్చినప్పటి నుంచి ఇవి అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి అండ్ పాపులర్ అయిపోయినాయి. సో దీని లోపల ఏముందని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అందుకే దీని అయితే తీయడం చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇంకా వీడియో చూస్తే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే రాబోతున్నాయి అనమాట. మీరు ఒకవేళ 2000 రూపీస్ లోపు మంచి ప్రొడక్ట్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ చూస్తున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లో అవన్నీ అయితే పోస్ట్ చేసి అయితే పెట్టాను. అక్కడికి జాయిన్ అయ్యి మీరైతే అవన్నీ చెక్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఫస్ట్ కామెంట్ అయితే పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అయిపోయి చెక్ చేయొచ్చు అనమాట. సో ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి తెలిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇదే అనమాట లిథియం అయాన్ సెల్. ఇది వచ్చేసి ఫుల్ డ్యామేజ్ అయిందనమాట. వర్క్ అవ్వట్లేదు, ఫుల్ రస్ట్ వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం క్రేజీగా దీని అయితే టీఆర్ చేద్దాం. సో ఇప్పట్లో చాలా ఫేమస్ అయినాయి అనమాట ఈ సెల్స్ అయితే. సో అందుకే ఇవైతే టీఆర్ చేద్దాము. ఇప్పుడు రాబోయే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇవే యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ మోడల్స్ యూజ్ చేస్తున్నారు అనమాట లిథియం అయాన్ సెల్స్. అందుకే దీని లోపల ఏమిందో చూపిద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయా. అందుకే ఇది టీఆర్ చేద్దాం అనుకుంటున్నా. దీనిపైన ఉండే ఫస్ట్ కవర్ అయితే తీసేద్దాం. దీనికైతే పైన ప్రొటెక్షన్ ఇచ్చింటారు. సో ఇది ఏ కలర్ తోనే ఇచ్చిండొచ్చు. సో మనకి ఇక్కడ బ్లూ ఉంది, చాలా వాటిల్లో గ్రీన్, స్కై బ్లూ ఇలా చాలా అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ సెల్ అంతా నీట్గా తీయడం చేస్తే మనకి లోపల అయితే ఇలా ఉందన్నమాట. టైం లాప్స్ చూసారు కదా. సో దీని కవరింగ్ అంతా అయితే రిమూవ్ అయితే చేశాను. సో దీని మీద లైట్ పడితే మెరుస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇంజురీ అయితే అయిందనమాట చిన్నది. అందుకే కొంచెం సేఫ్టీగా అయితే మీరైతే రిమూవ్ చేసుకోండి. దీని లోపల చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి పాజిటివ్ సైడ్, ఇది వచ్చేసి నెగిటివ్ సైడ్ అనమాట. సో మనకి సేమ్ లిథియం పాలిమర్ బ్యాటరీలో లాగానే ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ అయాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ అయాన్స్ అయితే ఉంటాయి, అక్కడ పాలిమర్ షీట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇదంతా రిమూవ్ చేద్దాము. సో మీరు ఒకవేళ దీన్ని రిమూవ్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే చాలా స్మెల్ అయితే వస్తుంది మనకి. అది వచ్చేసి ఎలాంటి స్మెల్ అంటే, సో లైక్ మనకి కోల్ ఉంటుంది కదా, సో కోల్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో చాలా డీప్ స్మెల్ వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా అయితే మీరైతే రిమూవ్ చేసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే. సో చూస్తున్నారు కదా, సేమ్ పాలిమర్ బ్యాటరీలో ఇలాగే ఉంటుంది. సో మన ఛానల్లో లిథియం పాలిమర్ బ్యాటరీ తీయడం కూడా ఉందన్నమాట. అది కూడా మీరు చూడకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అక్కడి నుంచి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా. సో దీని లోపలంతా ఇంకా కోల్ ఉంటుంది అనమాట మాక్సిమం. సో షీట్ అంతా కవర్ అయి ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో ఏముంటాయంటే అయాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అయాన్స్ ద్వారా మనకి ఛార్జ్ అనేది లిబరేట్ అయితే ఉంటుంది అనమాట. మనకు కావాల్సినప్పుడు ఛార్జ్ వస్తూ ఉంటుంది. సో ఇది పూర్తి డిశ్చార్జ్ అయింది కాబట్టి ఇంత ఎక్కువ హీట్ రావట్లేదు. ఇప్పుడు ఒకవేళ డిశ్చార్జ్ చేయకుండా మీరు అలానే ఓపెన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు ఘోరంగా స్మెల్ అయితే వస్తుంది. ఇది మనకి సెట్ ఆఫ్ రోల్ అనమాట. అది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ పేపర్స్, అంటే బంచ్ పేపర్స్ లాగా ఇలా అయితే చేసిస్తారు. ఇది వచ్చేసి రోల్ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని సో ఎలా అసెంబుల్ చేస్తారు అన్ని అనేది ఒకవేళ వీడియో చేయమంటే చేసి పెడతాం అనమాట. కింద కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా. సో సెట్ ఆఫ్ రోల్ తిప్పేకొద్దీ వస్తూనే ఉంది. నాకైతే రెండింటికి మధ్య అయితే ఇలా అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. సేమ్ పాలిమర్ బ్యాటరీ లాగే ఉంటుంది. బట్ అయాన్స్ లో ఇక్కడ వచ్చేసి లిథియం అయాన్ సెల్ లో ఏమైతుందంటే మనకి రోల్ చేసి ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా షీట్స్ అనేటివి. సో ఈ షీట్స్ మీద అయితే మనకైతే అయాన్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. సో దాని ద్వారా మనకనే పవర్ సప్లై అనేది బయటికి లోపలికి అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది సంగతి. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇది ఉంటుందని తెలుసు కింద కామెంట్ చేసి చెప్పండి. మనకి ఈ బ్యాటరీలో ఎంతమంది చూసారనేది కామెంట్ చేయండి కిందన.
అండ్ తప్పకుండా సేఫ్ గా అయితే మీరైతే దీన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు లోపల ఏమైనా చూడాలనుకుంటే ప్రాక్టికల్ గా సో చాలా సేఫ్ గా అయితే ఓపెన్ చేసుకోండి. సో వీడియో చూసారు కదా, సో నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంతవరకు యూట్యూబ్ లో లేని వీడియో అది మన తెలుగులో నేనైతే చేసి పెట్టాను అనమాట. సో తప్పకుండా కొంచెం సపోర్ట్ చేయండి. సో మీరు చేయాల్సింది లైకులు చేయడం, మన సబ్స్క్రైబ్ చేసుకోవడం, కింద కామెంట్ చేయడం. సో ఈ 3 పనులు చేస్తే నన్ను సపోర్ట్ చేసినట్లా. సో మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న వాళ్ళు అవుతారు కదా. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. కింద కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, అండ్ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ అనుకుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.